స్టార్ట్ జ్యోతి. Starting prayer. वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी देवकी परमानन्दं परमानन्दं कृष्णं कृष्णं वन्दे वन्दे जगद्गुरुं जगद्गुरुं कृष्णं कृष्णं वन्दे वन्दे जगद्गुरुम्. जगद्गुरुम्. అదండి మనం ఇంతవరకు భగవద్గీతలోని మొదటి అధ్యాయము అండ్ రెండో అధ్యాయం 11వ శ్లోకం వరకు ఏమేమి జరిగింది అనేది తెలుసుకున్నాము. సో ఇది చాలా సార్లు చెప్పుకున్నాం కాబట్టి ఇంకా బ్యాక్ కూడా వెళ్ళకుండా మనం ఫ్రంట్కి వెళ్ళిపోదాము. ఎందుకంటే మనము చాలా సార్లు దీని గురించి బాగానే డిస్కస్ చేసాము. సో ఈరోజు మనకి భగవంతుడు మాట్లాడుతున్నాడు. ఫస్ట్ శ్లోకం ఆయన ఏం మాట్లాడుతున్నాడు అనేది మనం ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. ఓకే, శ్రీ భగవానువాచ, రెండో అధ్యాయం 11వ శ్లోకం. అశోచ్యానన్ వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ భాషసే గతాసూన గతాసూంచ నానుశోచంతి పండితాః. అదండి ఆయన ఫస్ట్ మాట్లాడడమే, ఈ ఈ శ్లోకమే ఆయన ఫస్ట్ మాట్లాడుతున్నారు అనమాట. అశోచ్యానన్ వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసూన గతాసూంశ్చ నానుశోచంతి పండితాః అని చెప్పి చెప్తున్నారు అనమాట. దీనికి నార్మల్ మీనింగ్ ఏమి అని అంటే శోకించద్దు. దీన్ని నువ్వు దేని గురించి ఏడవాలో దాని గురించి అంటే శోకించద్దు. ఇంకా నువ్వు దేని గురించి అయితే ఏడవాలో దాని గురించి ఏడు. శోకించాల్సిన దాని గురించి కాకుండా మిగిలిన వాటి గురించి నువ్వు ఏడుస్తున్నావు. ప్రజ్ఞావాదాంశ భాషసే అంటే బాగా ఏదో అన్నీ తెలిసినట్లు అన్ని ఉపనిషత్తులు వేదాలు అన్ని చదువుకున్న వాడివైనా కూడా అవి తెలిసినట్టు కాకుండా అన్ని నీకు తగ్గట్టు మార్చుకొని ప్రజ్ఞావాదాంశ భాషసే అన్నట్టు మాట్లాడుతున్నావు. నువ్వు ఒక్కడవే అన్నీ తెలిసినట్లు మాట్లాడుతున్నావు అని చెప్పి చెప్తున్నారు అనమాట. దానికి ఫస్ట్ శోకింపవద్దు అని చెప్పి స్టార్ట్ చేస్తారను భగవంతుడు. ఎందుకు అనంటే ఆ శోకం వల్లే మనకి మోహము, మళ్ళా అక్కర్లేని అన్ని గుణాలు వచ్చేది శోకం వల్లే అనమాట. బుద్ధి జ్ఞానులంతా మరణించిన వారి గురించి, ఎవరు జ్ఞానులు అనేవాళ్ళు మరణించిన వారిని గురించి ఆలోచించరు. జీవించి ఉన్న వారిని గురించి అయినా మరణించి ఉన్న వారి గురించి అయినా కూడా వాళ్ళు దుఃఖించరు అని చెప్పి మనకి చాలా క్వశ్చన్స్ తన అజ్ఞానంతో వేసిన అన్ని క్వశ్చన్స్ కి ఆన్సరు రెండో అధ్యాయంలో ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుందండి. సో ఫస్ట్ ఆయన చెప్పే దాని గురించి ఆత్మబోధన గురించి చెప్తున్నారు అనమాట. ఎందుకు అని అంటే ఆత్మబోధన అనేది ఉన్నప్పుడే మనకి శోకం అనేది రాకుండా ఉంటుందన్నమాట. అది ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో అప్పుడే మనం శోకము, మోహము వీటన్నింటి నుంచి కూడా మనం బయటపడగలుగుతాము. ఓకే, అందువలన ఫస్ట్ ఆయన ఆత్మబోధన గురించి చెప్తారు. అండ్ ఈ రెండో అధ్యాయంలో ఈ శ్లోకమే కీ శ్లోకం అన్నట్టు చెప్తారనమాట. అంటే మామూలుగా మనము ఏదైనా యాగము అట్లా చేసామనుకోండి, అంగన్యాస కరణ్యాస చేస్తాం కదా, ఇది బీజ శ్లోకం అనమాట. ఈ బీజం నుంచే చెట్టుకు కావలసిన అన్ని పోషకాలు కూడా మనకి బీజం నుంచి ఎలా అయితే వస్తాయో దాని వేర్లు నుంచి, అలాంటిది అనమాట. ఈ ఒక్క శ్లోకాన్ని గనక మనము కరెక్ట్ గా అర్థం చేసుకొని పారాయణం చేయగలిగితే ఇంకా మనకి ఆత్మజ్ఞానం అనేది ఇక్కడే బీజం పడుతుంది అనమాట. సో మామూలుగా ఇది ఆంగన్యాస కరణ్యాస చెప్పినప్పుడు కూడా ఇది చెప్తారనమాట. అది ఎలా వస్తుంది అనేది మీకు ఒక్కసారి నేను చెప్పాలనుకుంటున్నాను. అది మామూలుగా ఎప్పుడైనా యజ్ఞము, యోగము అలాంటి పెద్ద పెద్దవి చేసినప్పుడు అండ్ ఏకాదశి అప్పుడు మొత్తం భగవద్గీత పారాయణం చేసినప్పుడు కూడా అంగన్యాస కరణ్యాస చేస్తారు. దాంట్లో ఇది బీజ శ్లోకంగా చెప్తారు. అది ఎక్కడ చెప్తారు అనేది జస్ట్ నేను ఒక చిన్నదే బిట్టు చదువుతాను, మీకు అర్థమవుతుంది.
ఓం అస్య శ్రీమద్భగవద్గీతాసు భగవాన్ వేదవ్యాస ఋషిః అనుష్టుప్ ఛందః. ఇది అనుష్టుప్ ఛందస్సులో ఉంది. శ్రీకృష్ణ పరమాత్మ దేవత ఆయన చెప్తున్నారు అని ఫస్ట్ ఇదే వస్తుంది చూడండి. అశోచ్యానన్ వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే ఇది బీజం. ఇది బీజ శ్లోకం అనమాట. తర్వాత మళ్ళా మిగిలిన అన్ని వస్తాయి. అది మళ్ళా మనం ఆ టైం వచ్చినప్పుడు చెప్పుకుంటాము. ఇది అలాగా బీజ శ్లోకం అని చెప్పడం కోసమని, అంటే నేను ఏదో ఒకటి మీకు చెప్తున్నాను అని కాకుండా మీకు తెలియాలా అని చెప్పి నేను ఆ శ్లోకాన్ని మీకు చెప్పాను అనమాట. అండ్ గీతా ప్రబోధంలోని మనకి గీతలోని ఫస్ట్ ప్రారంభం చేసింది శోకించద్దు అని చెప్పి ప్రారంభం చేస్తాడు శ్రీకృష్ణుడు. అండ్ లాస్ట్ లో కూడా అదే చెప్తాడు అనమాట. చివరి అధ్యాయంలో ఆయన 18వ అధ్యాయంలో ఆయన చెప్పే చివరి శ్లోకం అది కూడా మీకు అదే చెప్తారు చూడండి. మా శుచః అంటే శోకింపదగదు, ఏడవద్దు అన్నట్టు అనమాట. ఆ శ్లోకం ఏమి అని అంటే లాస్ట్ 18వ అధ్యాయంలో 66వ శ్లోకము. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. అంటే ఆయన భగవద్గీత నువ్వు ఏడవద్దు అని స్టార్ట్ చేసి మళ్ళా ఏడవద్దు అని చెప్పి నీ ఏడుపుకి గల కారణాలన్నీ తెలియజేసి ఏడవద్దు నేనున్నాను అని చెప్పి చెప్తాదన్నమాట. అది చెప్పాలి అని ఇంకా నా ప్రయత్నం. అందుకోసమని ఆయన చెప్పిన మొదటి శ్లోకంలో కూడా చెప్పేది ఏమి అంటే అశోచ్యానన్ వశోచస్వం. దేని గురించి నువ్వు ఏడవాలా దాని గురించి ఏడవద్దు అని చెప్పి, అంటే బాధపడొద్దు అని చెప్తే బాగుంటుంది. అక్కర్లేని దాని గురించి ఏడవద్దు, బాధపడద్దు అన్నట్టు చెప్తారనమాట. ఇక్కడ లాస్ట్ లో కూడా సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. సర్వధర్మాన్ అన్ని ధర్మాలను వదిలేసి నన్ను ఆశ్రయించు. మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. నీ పాపాలన్నింటినీ, నీకేది తెలిసినా తెలియకపోయినా నీ పాపాలన్నింటినీ నేను పోగొట్టి నువ్వు బాధపడకుండా, నువ్వు శోకించకుండా నీ జీవితాన్ని ఎలా నువ్వు జీవించాలి అనేది నేను చెప్తాను అన్నట్టు చెప్తున్నారనమాట ఇక్కడ మనకి ఆ భగవంతుడు. అశోచ్యానన్ అని అంటే ఇక్కడ ప్రపంచంలోని ప్రతి పదార్థాల్లో కూడా 5 ఉంటాయి అన్నమాట. అవి అస్థి, భాతి, ప్రియం, నామ, రూపం. ఓకే, ఇది వినండి, నేను మళ్ళా రిపీట్ చేస్తాను. ఇది ఆత్మజ్ఞానానికి సంబంధించింది. సో వర్డ్స్ అనేది కొంచెం క్రిటికల్ గానే ఉంటాయి. 1-2 సార్లు వినాల్సి వస్తుంది. అండ్ కొంచెం కాన్సన్ట్రేట్ చేసి వినండి. ఏదో మనం బుక్ చదువుకునేట్టు అటు ఇటు వెళ్తూ ఉంటే కొంచెం కష్టంగానే ఉంటది అర్థం అవ్వడానికి. ఓకే, ప్రపంచంలోని ప్రతి పదార్థానికి ఈ 5 అనేది ఉంటాయన్నమాట. అస్థి, భాతి, ప్రియం అండ్ నామ, రూపం. ఈ 5 మనకి కనపడేది 2, కనపడనివి 3 అనమాట. అస్థి, భాతి, ప్రియం ఈ 3 కనపడదు. ఈ 3 గురించి కూడా మనం ఇప్పుడు డిస్కస్ చేస్తాము. ఓకే, ఈ 3 కూడా సత్యాలు అనమాట. సత్యాలు గురు, ఈ 3 సత్యాలు అని అంటారు. తక్కినవన్నీ నామరూపాలు, నామము రూపము అనేది కల్పితము అని అంటారనమాట. కానీ ఇక్కడ మనకి జరిగేది ఏమి అని అంటే ఏది కనపడుతుందో అది మాయా అని చెప్తారు. ఏది కనపడదో అది సత్యం అని, అది నిజం అన్నట్టు, అది సత్యం అన్నట్టు చెప్తారనమాట. అది కొంచెం మనము జీర్ణం చేసుకొని నమ్మడానికి కొంచెం టైం పడుతుంది. అయితే ఇప్పుడు మనకి కోపము అవన్నీ మనకు కనపడతాయండి. కోపం కానీ, మోహం కానీ, శత్రుత్వం కానీ, ప్రేమ కానీ కనపడతాయా? కానీ నమ్మట్లే మనం. సో ప్రతిదానికి నమ్మకం పైన ఆధారపడి ఉంది. అండ్ దానికి సైంటిఫిక్ గా ఎట్లా ఉంటుంది, ఎలా వచ్చాయి అనేది కూడా మనం ఈరోజు తెలుసుకుందాము. ఓకే, ఈ 5 కూడా కొంచెం గుర్తుంచుకోండి. మొదటి 3 మాత్రము జీవుని యొక్క వాస్తవ స్వరూపాలు. ఏది? అస్థి, భాతి, ప్రియం. అదే సచ్చిత్తానందం అనమాట.
ఓకే, ఈ మూడు వాస్తవ రూపాలు అన్నమాట, మనకి నిజంగా ఉన్నవి. మళ్ళా ఇంకొక రెండు ఉన్నాయి కదా, నామము రూపము. ఇవి ప్రతిసారి మారుతూ ఉంటాయి అన్నమాట. ప్రతిసారి మారుతూ ఉంటాయి, కానీ మనకు కనపడేది అదే. సో మనం వాటినే ఆ ఆ నిజం అని అనుకుంటాం, కానీ ఇక్కడ నిజం వేరు, సత్యం వేరు. సత్యం అంటే ఎప్పటికీ ఉండేది, ఎప్పటికీ నిత్యము ఉండేదాన్ని సత్యం అని అంటారు. నిజం అనేది దేశ కాలమాన పరిస్థితులను బట్టి మారుతూ ఉంటదన్నమాట. ఇప్పుడు ఇప్పుడు నేనున్నాను అనుకోండి, నా దృష్టిలో చూస్తే ఏది నిజం, ఇంకొకరి దృష్టిలో చూస్తే అది వాళ్ళకి అబద్ధంగా అనిపించవచ్చు. ఎవరి ఎవరి దృష్టిలోని బట్టి మారిపోయేదాన్ని నిజం అంటారు. అండ్ సత్యం అనేది నిత్యం ఉండేదన్నమాట, ఎప్పుడూ మారనిది. ఇప్పుడు ప్రళయం వచ్చినా కూడా మారదు, ఇంకా ఇంకా ఏమొచ్చినా కూడా దానికి ఒక ఆ దాని తత్వం అనేది మారదనమాట. అలాంటిది నిజం అనమాట. ఈ రెండు కూడా కొంచెం మనము జాగ్రత్తగా ఆ దాని డిఫరెన్స్ అనేది తెలుసుకోవాలన్నమాట. ఓకే, అలాంటి దాని గురించి నువ్వు శోకిస్తున్నావు, శోకించదగ్గదు. అసత్యమైన నామరూపాల గురించి ఆయన అక్కడ అదే కదండి చెప్తున్నారు. ఎందుకు ఆయన ఏడుస్తున్నారు అంటే ఆయన బాధపడుతున్నారు. ఆ అసత్యమైనటువంటి నామము రూపము. నామం అంటే ఇప్పుడు నా పేరు జ్యోతి, నేను ఇలా ఉన్నాను, అయ్యో నేను చచ్చిపోతానే అంటే జ్యోతి ఉండదు అంతే. అక్కడ నామం జ్యోతి ఉండదు, అండ్ రూపం, ఈ రూపం ఉండదు, కానీ లోపలుండే ఆత్మ అనేది శుద్ధంగా ఉంటది అనమాట. అదే అస్థి భాతి ప్రియం అనమాట. లోపలుండే సచ్చితానందాన్ని గురించి మనం మాట్లాడుకోవాలి అండ్ మాట్లాడతాము. ఓకే, దాన్ని అంటే కనిపించే వాటి గురించి నువ్వు ఇన్ని నేర్చుకొని ఇన్ని సాధించి ఈ మూడు లోకాలని సాధించినటువంటి వాడివై ఉండి కూడా నువ్వు ఇంకా కనిపించే వాటి దాని గురించి శోకిస్తున్నావు, ఇది నిష్ప్రయోజనము. అంటే అది పోతుంది అని నీకు తెలుసు, ఈ ఈ ఈ మనిషి ఉండడు అని నీకు తెలుసు, అయినా కూడా మళ్ళా వాళ్ళ గురించి నువ్వు శోకిస్తున్నావు, అది నిష్ప్రయోజనము అని చెప్పి చెప్తున్నారు. అందువల్ల నువ్వు శోకించద్దు అని చెప్పి భగవంతుడు చెప్తున్నారు అనమాట. అండ్ ఇక్కడ ప్రజ్ఞావాదాంశ భాషసే అంటే దాని గురించి కూడా మనం కొంచెం చెప్పుకుందాం. బుద్ధివాదంతో కూడిన పలుకులు, బుద్ధి కొంతవరకే ప్రయాణం చేస్తుంది అనమాట. ఆయన చాలా బుద్ధిమంతుడిలాగా మాట్లాడుతున్నారు, కరెక్టే కదండి. గురువుని చంపడం అనేది ఒక దృష్టిలో చూస్తే ఆయన చెప్పేది కూడా కరెక్టే కదా, మనకు కూడా అలాగే అనిపిస్తుంది మనం చూసే దృష్టిలో. ఆ ఆయన చాలా చక్కగా ఆలోచిస్తున్నాడు, అదేంటి ఆయనకు నేర్పించినటువంటి గురువుని చంపడం ఏంటి అన్నట్టు చెప్పారు, అంతే కదా, తప్పేముంది దాంట్లోని అని అనుకోవచ్చు మనం. అది బుద్ధి ఎంతవరకు పోగలదు? బుద్ధికి ఆ అతీతమైనటువంటి వస్తువు యొక్క ఆత్మని తెలుసుకునేటటువంటిది లేదనమాట. మన బుద్ధి అనేది మ్యాథ్స్, సైన్స్ ఇవన్నీ ఎంతవరకు వెళ్ళగలదు? కొంతవరకే వెళ్ళగలదు అనమాట. అన్నిటినీ సైన్స్ అనేది ప్రూవ్ చేయలేదు, అన్నిటినీ బుద్ధి అనేది అక్కడ వెళ్ళలేదనమాట. ఏవం బుద్ధేహం పరం బుద్ధ్వా అంటారనమాట ఇక్కడ. అంటే కాన్షియస్నెస్ అండ్ సూపర్ కాన్షియస్నెస్ స్టేట్ అని అంటారు కదా, మన అంతవరకు అంటే కాన్షియస్నెస్ వరకే మన బుద్ధి అనేది వెళ్ళగలదు. సూపర్ కాన్షియస్నెస్ స్టేట్ అని అంటారు, అంటే ఎక్కువ ధ్యానం చేసేవాళ్ళు అట్లంతా చెప్తూ ఈ వర్డ్ ని ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు కదండి. సో ఆ స్టేట్ కి అనేది మన బుద్ధి అనేది వెళ్ళదు. అలాంటి వెళ్ళదు కదా, కాబట్టి నువ్వు అంత బుద్ధిమంతుడిలాగా మాట్లాడుతున్నావేంటి? అదేమో ఇక్కడ ఆయన మనం వచ్చేసామన్నట్టు చెప్తారనమాట. వచ్చిందేమో ఆయన, తీసుకొచ్చిందేమో అర్జునుడు వచ్చి మన శ్రీకృష్ణుని తీసుకొచ్చేసారు. అయ్యయ్యో మనం ఇలాంటి పనులు చేయడానికి వచ్చేసామేంటి అని చెప్పి ఈయన కలిపేసుకుంటారనమాట మన అని చెప్పి. అది అక్కడ ఇక్కడ అది కూడా ఆయనకి హట్ అవుతుంది అనమాట. ప్రజ్ఞావాదాంశ భాషసే అని చెప్పి అన్నట్టు అర్జునుడు అట్లాంటి స్థితిలో ఉన్నాడు అనమాట. తన బుద్ధిని ఒక కొలబద్ద పెట్టి కొలుచుకునే ఇప్పుడు మనం కొలవగలము అని అంటే మన బుద్ధిని కొలవగలము, కానీ ఆ సూపర్ కాన్షియస్నెస్ స్టేట్ ని మనం కొలవలేమన్నమాట. అందువలన ఇవన్నీ ప్రజ్ఞావాదాంశ భాషలోకి వస్తాయన్నమాట. ఎప్పుడు అన్ని నాకే తెలుసు, నేనే కరెక్ట్ అన్నట్టు మాట్లాడాడు అన్నట్టు ఇక్కడ చెప్తారనమాట.
నా నాను శోచంతి పండితాహ. నాను శోచంతి పండితాహ అంటే సామాన్యమైనటువంటి పండితులు. మామూలుగా పండితాహ అంటే ఇక్కడ ఆ పండితులు అని అంటే మనం మామూలుగా ఇప్పుడు ఉండే దాంట్లో ఏమని అనుకుంటాము, ఆ బాగా చదువుకునే వాళ్ళు, వేదాలు బాగా తెలిసిన వాళ్ళు, పంతులు గారు అట్లంతా అంటే ఒక సబ్జెక్ట్ ని బాగా అవపోసన పట్టిన వాళ్ళనే మామూలుగా పండితులు అని చెప్పి మనం అంటాం. కానీ ఇక్కడ ఆయన ఏమంటారంటే యథార్థంగా పండితులు ఎవరు అంటే ఎవరి కొరకు దేని కొరకు దుఃఖింపరో అట్లాంటి వాళ్ళని పండితులు అని చెప్పి అంటారనమాట. దుఃఖింపని వాళ్ళని పండితులు అని అంటారు అని చెప్పి ఆయన 5వ అధ్యాయంలో చెప్తారు. అండ్ ఇంతే కాదు, జ్ఞానాగ్నిచే సమస్త కర్మలు మనం చేసే అన్ని కర్మలు కూడా మనకు వచ్చే జ్ఞానం వలన దాంట్లో దగ్ధం అయిపోతాయి అన్నమాట. మనము అలాంటి జ్ఞానాన్ని సంపాదించుకోవాలన్నమాట. అలాంటి జ్ఞానాన్ని సంపాదించుకున్న వాళ్ళే పండితులు అన్నమాట. ఇక్కడ పండితులు అనంటే మనకి మీనింగ్ అనేది ఇలా చెప్తారనమాట. జ్ఞానాగ్నితో సమస్త కర్మములను వాళ్ళను వాళ్ళ యొక్క కర్మాలన్నీ కూడా పోతాయి. అలాంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళే పండితులు. అది మనకి 4వ అధ్యాయంలో 19వ శ్లోకంలో చెప్తారనమాట. అది కూడా మీకు ఒక్కసారి వినిపిస్తాను. యస్య సర్వే సమారంభా కామసంకల్పవర్జితాః జ్ఞానాగ్నిదగ్ధకర్మాణా తమాహుః పండితం బుధా. అట్లా అంటే తన జ్ఞానాగ్నితో దగ్ధం చేసుకునే వాళ్ళనే పండితులు అని అంటారనమాట. ఓకే, అలా ఆ విధంగా మనకి పండితుల గురించి ఇంకా పోను తెలుస్తుంది. అది ఇక్కడ కూడా ఒక్కసారి ఆయన మీకు చెప్పాను కదా, 2వ అధ్యాయం అనేది ప్రతి దానికి ఒక విత్తనం వేసేసి అంటే ఆయన ఏమేం చెప్పాలనుకున్నారో దాంట్లో కొంచెం దీంట్లో ఉంటుందన్నమాట. సో అలా చెప్పారు అని చెప్పి మనకి ఇక్కడ స్టార్ట్ అవుతుంది అనమాట. అలాగే సర్వజీవులను, అన్ని జీవులను సమానంగా చూసే వాళ్ళనే పండితులు అని అంటారనమాట. ఇది ఎక్కడ చెప్పారంటే 5వ అధ్యాయంలో 18వ శ్లోకంలో చెప్పారు ఆయన. అది కూడా మీకు ఒక్కసారి వినిపిస్తాను. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునిచైవ స్వపాకే చ పండిత సమదర్శనాః. సునిచైవ స్వపాకేచ అంటే సునఖాని గాని పండితుణ్ణి గాని సమదర్శన ఎవరైతే కరెక్ట్ ఒకే దృష్టితో చూస్తారో వాళ్లే పండితులు. బ్రాహ్మణే గవి హస్తిని అంటే బ్రాహ్మణుణ్ణి గాని, గవి అని అంటే ఏనుగు కదా సార్, గవి అంటే ఏనుగు అనుకుంటా. గవి అంటే ఏనుగు కదా సార్. కవియా? గవి 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 ఎవరినైనా కూడా ఒకే దృష్టితో చూసే వాళ్ళని పండితులు అని అంటారు అని చెప్పి మనకి 5వ అధ్యాయంలో చెప్తారు. ఇక్కడ పండితాహ అని చెప్పి ఒక పదాన్ని యూజ్ చేశారు. అందువలన అంటే ఎవరినైనా ఒకే విధంగా చూడాలి. అండ్ మనం అనుకునే పండితులు వేరు, ఇక్కడ ఈయన చెప్పే పండితులు వేరు అన్నమాట. గవి అంటే ఆవు, పల్లము, గుహ అట్లుంది. ఆవు సార్, అదే ఇంకా అంటే అన్ని వేదాలు తెలిసినటువంటి వాళ్ళని కూడా, అండ్ బ్రాహ్మణులని, మళ్ళా గవి అంటే ఆవుని, ఎవరినైనా అంటే ఆవు ఒక జంతువు అని కాకుండా. గవి అంటే ఆవు అంటే తన ఉద్దేశం ఆయన జంతువు జాలాన్ని, అదే చెప్తున్నాను, జంతువు అని కాకుండా అందరినీ అంటే మనిషి, జంతువు, ఇది వృక్షము, పక్షి అట్లా కాకుండా అందరినీ ఒకే ఆత్మతో చూడగలిగిన వాళ్ళనే పండితులు అని అంటారు అనమాట. మనం జీవించి ఉన్న వారిని గురించి కానీ, మరణించి ఉన్న వారిని గురించి కానీ, లేక మరి ఏ వస్తువు గురించి కూడా మనం దుఃఖించే పని లేదు. అలాంటి పని పండితులు చెయ్యరు అని చెప్పి చెప్తున్నారనమాట. ఇక్కడ బంధుత్వాలను గురించి ఎందుకు సోకింపరాదు అని కారణం చెప్తున్నారంటే,
ఆత్మ అనేది ఒక్కటే శాశ్వతము, నీ బంధుత్వము, నీ నామము, రూపము శాశ్వతం కాదు అని చెప్పి ఆయన ఇక్కడ చెప్పదలుచుకున్నారు. సార్ ఏమైనా యాడ్ చేస్తారా సార్? ఇక్కడ ఏంటంటే పండితులు, పామరులు, మనం ఇది నీ అర్జునుడు ఇప్పుడు దాకా విషాదయోగం నుంచి ఫస్ట్ చాప్టర్ నుంచి మొదలుపెట్టి ఈ 10 శ్లోకాల వరకు ఇప్పుడు దాకా మనం కంప్లీట్ చేసిన దాంట్లో అర్జునుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని? ఇంతమందిని నేను చంపాలా, వీళ్ళందరూ నా బంధువులు, అందరూ స్నేహితులు, అందరూ రకరకాల వాళ్ళందరూ గురువులు, తాతలు, ముత్తాతలు, బావమరుదులు, వీళ్ళందరూ ఇంతమంది ఉంటారు, వీళ్ళందరినీ నేను చంపాలా? నేను చంపితే నాకు వచ్చేది ఏంటి, నాకు పోయేది ఏంటి, నేను చంపకపోతే నాకు వచ్చే నష్టమే ఉంది, నాకు ఈ రాజ్యాలు ఇవేమి వద్దు. ఈ విధంగా ఆయన రకరకాలుగా ఆయనకున్న భావాన్ని, ఆయనకున్న బాధని వ్యక్తీకరిస్తాడు ఇక్కడ. అందులో ఆ ఈ 3 రకాలైనటువంటి ఇప్పుడు చెప్పిన వాటిని ఆ బుద్ధి అనే దాన్ని ఒక కొలమానంతో, అంటే ఒక మెజర్మెంట్, ఇక్కడి నుంచి ఇక్కడ, అంటే ఆయన ఎన్ని చేసిన అర్జునుడు ఆయనతో పాటు శ్రీకృష్ణుడితో ఇన్ని సంవత్సరాలు స్నేహం చేసి 3 లోకాల్లోనూ గుర్తింపబడి ఇంద్రుడి దగ్గరికి కూడా వెళ్ళి సగం సింహాసనాన్ని తీసుకుని వచ్చాక కూడా ఆ సూపర్ కాన్షియస్నెస్, సూపర్స్టిషన్, ఆ సూపర్ కాన్షియస్నెస్ ఆర్ సెల్ఫ్ యాక్చువలైజేషన్ అంటాం మనం దాన్ని, అది ఆ స్థితికి ఆయన ఇంకా జారలా. అంటే స్థితప్రజ్ఞుడు అంటాం కదా, కష్టమైన, సుఖమైన, దుఃఖమైన ఏదైనాను సమానంగా చూడగలిగి దాన్ని గురించి పట్టించుకోకుండా, అవతలవాడు సూట్ వేసుకొని బెంచ్ కార్లో వస్తే సోఫా ఇచ్చి, మా సైకిల్ మీద వస్తే బల్ల మీద కూర్చోబెట్టి, లేకపోతే ఈ సింహం అయితే ఒక మర్యాద, చీమ అయితే ఒక మర్యాద, ఈ విధంగా మనం రకరకాలుగా మనం కొలబద్దలు వేస్తాం మన మెజర్మెంట్స్. వీడైతే ఇంత మర్యాద ఇవ్వాలి, వాడు బాగా డబ్బు ఉన్నాడైతే ఇంత మర్యాద ఇవ్వాలి, నేను వంటి నిండా నగలు దిగేసుకుని వచ్చిందంటే ఆమె దగ్గరికి వెళ్ళి 4 సార్లు మాట్లాడాలి. దిస్ ఇస్ ఆల్ మన సైకాలజీ. మనుషులు మనం అందరం కూడా ఈ విధంగా చూస్తుంటాం. అలా కాకుండా ఎవరైనా కానీ, చీమైనా, దోమైనా, మనిషి అయినా, ప్రైమ్ మినిస్టర్ అయినా, యుఎస్ ప్రెసిడెంట్ అయినా, ఎవరైనా సరే వీళ్ళందరినీ సమానంగా గౌరవించగలిగినప్పుడు, అంటే నువ్వు యుఎస్ ప్రెసిడెంట్ ఆఫ్ యుఎస్ని నువ్వు ఎలా గౌరవిస్తావో, ప్రైమ్ మినిస్టర్ని ఎలా గౌరవిస్తావో, అలాగే చీమని గౌరవించు. అంతేగాని నేను చీమని గౌరవించే పద్ధతిలో నేను ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని గౌరవిస్తానంటే కాదు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని గౌరవించినట్టుగానే చీమను కూడా గౌరవించు. అది చెప్పడం. అంటే సమానత్వాన్ని, సమానాన్ని, ఈక్వాలిటీ అనేది చూపిస్తున్నాడు అన్నమాట మనకి. ఇవన్నీ సమంగా చూడగలిగిన వాడే పండితుడు. మనకు పండితుడు అంటే బాగా అర్థం ఏంటంటే, బాగా చదువుకుని ఈ దేని మీద అయినా అనర్గళంగా ఆపకుండా ఒక పావుగంట సేపు, 20 నిమిషాలు, అరగంట సేపు ప్రవాహంలాగా మాట్లాడగలిగితే వాడు మనకు పండితుడు అని లెక్క. మనకి మన పుస్తకాలు, ఏ పుస్తకమైనా సరే, శాస్త్రం అయినా సరే, ఏదైనా కింద నుంచి వెనక నుంచి ముందుకి, ముందు నుంచి వెనక్కి చదివి చెప్పగలిగిన వాడు మన పండితుడు అని మనం లెక్కేస్తాం. పండితుడు అంటే ఆయన భగవాన్ చెప్పేది ఏంటంటే భగవద్గీతలో, ఇవి కాదు, దేన్నైనా సమానంగా చూడగలిగిన వాడు పండితుడు. అది ఇక్కడ చెప్తూ ఈ శ్లోకంలో నువ్వు ఎవరు, నువ్వు ఎంతవరకు, నీవు ఒక మనిషివి, ఆ మనిషిలో నీకున్న ఆ 3 తత్వాలు ఎంతవరకు ఉంటాయి, ఈ 2 ఏవైతే ఉన్నాయో, ఇది మనకి ఇప్పుడు చెప్పారు కదా, సూపర్ కాన్షియస్నెస్. సూపర్ కాన్షియస్నెస్ అంటే మనం కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్, దీన్ని దాటిపోయి యూనివర్స్లో నువ్వు మమేకం అవ్వగలిగిన వచ్చినప్పుడు నువ్వు పండితుడివి. ఆకైనా, పురుగైనా, చెట్టైనా, పండైనా, మనిషి అయినా, ఏదైనా సరే నువ్వు సమానంగా చూడగలగాలి. ఏ హ్యూమన్ బీయింగ్ ఈజ్ ఏ హ్యూమన్ బీయింగ్. మనిషి అనేవాడు ఒకటి అశాశ్వతం, శాశ్వతం అనే దాంట్లో ఒక చిన్న కంపారిజన్ తీసుకుంటే, మనం కూర్చున్న పదవి ఏదైతే ఉందో అది టెంపరీ. 5 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 35 ఏళ్ళు. ఉద్యోగం చేసేవాళ్ళు అయితే 30 ఏళ్ళు, 35 ఏళ్ళు. ఇక దాన్ని మించి ఉండదుగా, అది అశాశ్వతం. మనం 70 ఏళ్ళు, 80 ఏళ్ళు, ఒక చిన్న కంపారిజన్, మనకు కొంతవరకు శాశ్వతం. వీటన్నిటినీ మించిన శాశ్వతమైంది ఏంటంటే ఆత్మ.
ఎందుకంటే ఈ శరీరం వదిలేసిన తర్వాత ఈ ఆత్మ మన దీని ప్రకారం మనకి ఆత్మ అనే దానికి మరణం లేదు, పుట్టుక లేదు. ఇంకో దాంట్లోకి ఇంకో శరీరంలోకి వెళ్ళిపోతుంది. ఈ శరీరం అనేది మనకి తాత్కాలికం. ఇప్పుడు మనం ఏమనుకుంటాము, లాలో కూడా ఇంగ్లీష్లో కూడా చెప్పేటప్పుడు కూడా పర్మనెంట్ స్ట్రక్చర్, మనం ఇల్లు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మనం పర్మనెంట్ స్ట్రక్చర్ కింద తీసుకుంటాం, శాశ్వతమైన ఇవన్నీ. అదే మొక్కలు ఇవన్నీ, చెట్లు పూలు ఇవన్నీ ఉన్నాయంటే, పూలు అయితే 1 రోజు 2 రోజుల లైఫ్ ఉంటుంది, మొక్క అయితే కొన్ని రోజులు ఉంటుంది, చెట్టు అయితే 60 ఏళ్ళు 50 ఏళ్ళు లైఫ్. ఇవన్నిటికీ లైఫ్ ఉన్నవి. ఈ బిల్డింగ్లు ఇవన్నిటికీ ప్రాణం లేనివి. కానీ పర్మనెంట్ స్ట్రక్చర్ అనేదానికి, శాశ్వతమైనటువంటి మన ఇది అనేదానికి, బిల్డింగ్ కూడా 70 ఏళ్ళు 80 ఏళ్ళు లైఫ్ టైం కదా, అది కూడా వెళ్ళిపోతే అది పడిపోద్ది. కాబట్టి అది శాశ్వతం కాదు. పర్మనెంట్ అనేది ఎక్కడా ఉండదు, ఒక్కటి కంపారిజన్ లో దానికన్నా ఇది కొంచెం అంతే. ఎప్పటికప్పుడు కొంచెం కొంచెం బెటర్గా అనమాట. అది ఇప్పుడు అదే పూరి గుడిస్తుంది అనుకోండి, అది 4 ఏళ్ళకు 5 ఏళ్ళకు మనం కప్పుకుంటుండాలి, చేస్తుండాలి, గోడలు చూసుకుంటూ ఉండాలి. దానికంటే ఇది శాశ్వతం, ఎక్కువ పీరియడ్ ఉంటుంది కాబట్టి ఈ కాంక్రీట్ స్ట్రక్చర్ అనేది. అట్లాగే ప్రతి దాంట్లో కూడా శాశ్వతం అశాశ్వతం అనే దానికి ఇట్స్ ఎ రిలేటివ్ టర్మ్. మనము ఏ విధంగా మన యొక్క అనుభవాన్ని బట్టి, మన ఆలోచన స్థితిని బట్టి మనం చూస్తామో అది శాశ్వతము, లేదంటే అశాశ్వతం. దాన్ని ఇక్కడ మనకి భగవాన్ చెప్పేది ఇది, ఇప్పటివరకు నువ్వు మాట్లాడిందంతా నీ యొక్క మానవ జన్మలో నుంచి వచ్చినటువంటి నీ బుద్ధి ఏదైతే ఉందో దాన్ని ఉపయోగించి ఇంతవరకు మాట్లాడావు. దీని నుంచి ఇంకో 2 స్టేజ్లు పైకి ఉన్నాయి, సూపర్ కాన్షియస్ స్టేజ్, ఇవన్నీ ఉన్నాయి. దాంట్లోకి నువ్వు వెళ్ళాలి, తీసుకెళ్తాము అని చెప్పి ఈ శ్లోకాన్ని, ఈ మొత్తం భగవద్గీతకి ఇన్ని శ్లోకాలకి కూడా ఒక పునాది అన్నమాట. ఇక్కడ పునాది పడుతుంది. ఈ పునాదిలో నుంచి మెల్లమెల్లగా స్ట్రక్చర్ అంతా వస్తుంది. అది ఓకే. ఇంకెవరికైనా ఏదైనా కంట్రిబ్యూషన్? వేణి గారు, ఎవరైనా దీనికి యాడ్ భవానీ గారు, చేస్తారా అండి? ధనలక్ష్మి గారు, సావిత్రి మ్యామ్. మీరే వివరంగా చెప్పారు సార్, చాలా చక్కగా మీరు వివరంగా చెప్పారు. ఓకే, నెక్స్ట్ జ్యోతి. అదండి, ఇప్పుడు మనం కొంచెం మీకు ఆల్రెడీ నేను చెప్పున్నాను దీని గురించి. ఇది అస్థి బాతి ప్రియము, ఇవి ఎలా వచ్చాయి, అసలు ప్రకృతిలోని గుణాలు ఏంటి, ఇవి ఎలా వచ్చాయి అనేది కొంచెం మనం సైంటిఫిక్ గా అన్నట్టు తెలుసుకుందాము. అండ్ దీనికి ఫస్ట్ మనము దీనికోసం మనం డిస్కస్ చేసేది వచ్చి నాస్తికుడు. అంటే ఇంకా అసలు ఏమీ తెలియని వాడు అనమాట. అంటే జీవుడు అంటే మనం అన్నమాట. అండ్ జగత్తు, ఈ రెండు కనిపిస్తున్నాయి. సో కనిపించేది మాత్రమే నిజం అనుకునేవాడు నాస్తికుడు అనమాట. అది ఫస్ట్ స్టేజ్. ఓకే, జీవుడు అంటే మనందరము, అండ్ జగత్తు, ఈ రెండు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ కనిపించేది మాత్రమే నిజం అని చెప్పేది నిజం అనుకుంటాడు, ఇంకేమి లేదనుకుంటాడు, వాడు నాస్తికుడు. ఇది ఫస్ట్ స్టేజ్ అనమాట. అండ్ కనిపించే ప్రపంచంతో పాటు కనిపించని ఒక జగదీశ్వరుడు ఉన్నాడు అని చెప్పి చెప్తారు. అంటే ఇప్పుడు నువ్వున్నావు, ప్రపంచం ఉంది, నీకు తెలియకుండా ఈ సూర్యుడు ఎలా ఉదయిస్తున్నాడు, అట్లా మనం ఒక 2-3 క్వశ్చన్స్ వేసినప్పుడు మనకి తెలియకుండా ఒక శక్తి ఉంది అని చెప్పి వాడు ఒప్పుకుంటాడు. అదే ఆ ఒప్పుకునేవాడు. అప్పుడు ఆ సిద్ధాంతం వచ్చిందే దాన్ని దైత్య సిద్ధాంతం అంటారు. అంటే 2 ఉన్నాయి అని చెప్పి, అంటే ప్రపంచం అంటే జీవుడు ఉన్నాడు అండ్ ప్రపంచం ఉంది, జగదీశ్వరుడు కూడా ఉన్నాడు, అంటే మనకి తెలియని ఒక శక్తి అనేది ఉంది అని ఒప్పుకుంటారు. దాన్ని దైత్య సిద్ధాంతం అంటారు అనమాట. జీవుడు, జగత్తు, జగదీశ్వరుడు అని 3 స్వతంత్ర రాజులు ఉన్నారు. ఈ మూడిటిని ఆయన అంటే ఈ 3 విడివిడిగా ఉన్నాయి. ఈ మూడిటిలోని జగదీశ్వరుడు అనే స్వతంత్ర రాజు మిగిలిన 2 రాజులు అంటే మన జీవుడు అండ్ ప్రకృతి, ఈ రెండిటికి ఆయన హెల్ప్ చేస్తారనమాట. ఆ సూపర్ కాన్షియస్నెస్ స్టేట్ అనేది ఈ జీవుణ్ణి పుట్టించింది అండ్ ఈ ప్రకృతిని పుట్టించింది. ఈ రెండిటి యొక్క
ఆ ఆ, ఆ, అంటే ఈ రెండింటిని కంట్రోల్ చేసే కెపాసిటీ ఆ సూపర్ కాన్షియస్ స్టేట్ ఉంది. అంటే ఆ మనకి తెలియనిటువంటి ఒక శక్తి ఉంది అని నమ్మడం స్టార్ట్ చేశారనమాట. ఆ సిద్ధాంతాన్నే మిగిలిన 2 సామంత రాజులు అండ్ ఆయన ఒక్కటే మెయిన్ స్వతంత్ర రాజు అన్నట్టు చెప్తారనమాట. దీన్ని విశిష్ట అద్వైత సిద్ధాంతం అంటారనమాట. ఈ సిద్ధాంతాన్ని ఇది రామానుజాచార్యులు మనకి వ్యాప్తి చేశారు. 99% మనం ఇప్పుడు చేసేది అంతా ఈ విశిష్ట అద్వైత సిద్ధాంతమే అనమాట. రామానుజాచార్యులు ఇప్పుడు రామానుజాచార్యులు చెప్పినటువంటి ఈ విశిష్ట అద్వైత సిద్ధాంతాన్ని మనం ఇప్పటికీ ఫాలో అవుతున్నాం. అంటే మనం ఉన్నాము, ఈ ప్రపంచం ఉంది అండ్ దేవుడు ఉన్నారు. ఆయన ఎప్పుడు మనకి బాధ కలిగితే అప్పుడు ఒక అవతారం తీసుకొని వచ్చి అంతా సరిచేసి వెళ్ళిపోతారు. ఇదే కదండి మనం ఇంతవరకు నమ్మేది. ఇంతవరకు మనం నమ్మేదైతే 99% ప్రజలందరూ దీన్నే నమ్ముతారనమాట. దీన్నే విశిష్ట అద్వైత సిద్ధాంతం అని చెప్పి అంటారనమాట. దైత్య సిద్ధాంతం అంటే మీకు అర్థమైంది కదా. దైత్య సిద్ధాంతం అంటే ఇప్పుడు జగదీశ్వరుడు ఉన్నాడు అండ్ ప్రపంచం ఉంది అండ్ మనము ఉన్నాము అని చెప్పేది దైత్య సిద్ధాంతం. రెండే ఉన్నాయి అని చెప్తారనమాట. 3 ఉన్నాయి అని చెప్పేది విశిష్ట అద్వైతము. ఆయన ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చి వెళ్ళిపోతారు అని చెప్పేది విశిష్ట అద్వైతము. దైత్యం అంటే 2 అండి. దైత్యం అంటే 2 అనమాట. అంటే ఆయన విష్ణుమూర్తి ఉన్నాడు అండ్ మనం ఉన్నాము అని చెప్పేది దైత్యం. ఇది క్లియర్. ఒక్క ఒక్కసారి నిమిషం జ్యోతి ఒక్క నిమిషం. ఇక్కడ ఏంటంటే 3 సిద్ధాంతాలు ఉన్నాయి. దైత్యం, అద్వైతము, విశిష్టాద్వైతం. అవును సార్. 3 సిద్ధాంతాలు. 3 సిద్ధాంతాలు విశిష్టాద్వైతం వచ్చి రామానుజాచార్యులు చెప్తారు. అవును. అద్వైతం సిద్ధే 2 ఉన్నాయి అని చెప్పేది శంకరాచార్య వారు అనుకుంటారు. కాదు సార్, అద్వైత సిద్ధాంతం వచ్చి శంకరాచార్యులు గారు. ద్వైతం సిద్ధాంతం వచ్చి అది గుర్తులేదు. ఒక్కనే జస్ట్ చూడండి. ద్వైత సిద్ధాంతం ఎవరు చెప్పారు ఒకసారి? మధ్వాచార్యులు వ్యాప్తి చెందించారు. మరి మూడు మధ్వాచార్యులు వ్యాప్తి చెందిన సిద్ధాంతం వచ్చి దైత్య సిద్ధాంతం. అంటే ప్రపంచం ఉంది అండ్ దేవుడు ఉన్నాడు అని చెప్పి అంతే. ద్వైతంలో అద్వైతంలో 1, ద్వైతంలో 2, మిశ్రాద్వైతంలో 3 అంతేనా? లేకపోతే ద్వైతంలో 1, 2, 3 సిద్ధాంతాలు రావాలి అట్లా. ద్వైతము, విశిష్ట అద్వైతము, అద్వైత సిద్ధాంతము. మనకి భగవద్గీత గాని భాగవతం గాని చెప్పేది అద్వైత సిద్ధాంతం గురించి చెప్తుంది. విశిష్ట అద్వైతం వచ్చి మనం ఇప్పుడు నమ్ముతున్నది విశిష్ట అద్వైతం. ద్వైతం అంటే 2 అనమాట. అది మత్తాచారులు చెప్పింది అనమాట. ఆ ద్వైతం అని అంటే 2. దాని మీనింగ్ బట్టి నేను గుర్తుంచుకున్నాను సార్. చాలా కన్ఫ్యూజ్ అయ్యాను నేను స్టార్టింగ్ లోనే. నాకు చాలా టైం పట్టింది దీన్ని మాడిఫై చేసేదానికి కూడా. ద్వైతం అంటే 2 అండి. ఇది ఒక్కటి మీరు గుర్తుపెట్టుకుంటే అర్థమైపోతుంది. అసలు ఇవన్నీ అక్కర్లేదు. మీరు అద్వైత సిద్ధాంతం ఒక్కటి నేర్చుకుంటే మనం తెలుసుకుంటే తెలిసిపోతుంది. అండ్ నేను చెప్పాలి కాబట్టి నేను అన్నిటి మీద కొంచెం వర్క్ చేస్తున్నాను. కాబట్టి ద్వైతం అంటే 2, రెండిటి గురించే చెప్పేది ద్వైత సిద్ధాంతము. విశిష్ట అద్వైతం అంటే 3 సిద్ధాంతాల గురించి. అంటే ఇప్పుడు మనం ఫాలో అయ్యేదంతా విశిష్ట అద్వైతం. మనము దేవుడు ఉన్నాడు అండ్ జీవుడు ఉన్నాడు అండ్ ప్రపంచం ఉంది అని చెప్పి. ఓకే, అదే ఇప్పుడు మనం అద్వైత సిద్ధాంతానికి వస్తే మనం ఉన్నామని భావిస్తున్నాము, కానీ ఇదంతా మిథ్య. కేవలం బ్రహ్మ మాత్రమే ఉన్నాడు. బ్రహ్మ సత్యం, జగత్ మిథ్య. ఇది శంకరాచార్యులు వ్యాప్తి చెందినటువంటి అద్వైత సిద్ధాంతం. అయితే ఇది అప్పుడు ఆయన ప్రూవ్ చేయలేకపోయారు. ఇది ప్రూవ్ చేయకపోవడం వలన విశిష్ట అద్వైతం వచ్చిందండి. ఫస్ట్ వచ్చింది దైత్య సిద్ధాంతము, తర్వాత వచ్చింది అద్వైత సిద్ధాంతము. తర్వాత ఈ అద్వైత సిద్ధాంతాన్ని ఆయన ప్రూవ్ చేయలేకపోయాడు. సో అప్పుడు వచ్చింది విశిష్ట అద్వైత సిద్ధాంతం. తర్వాత వచ్చిన మన శాస్త్రజ్ఞులు దీన్ని ప్రూవ్ చేయగలిగారు. అది ఎలా అనంటే ఇప్పుడు E = mc². ఐన్స్టీన్ మనకి ఇచ్చారు కదండి. ఐన్స్టీన్ ఉన్నారు కదా, ఆయన E = mc². అంటే శక్తి మాస్ అన్నట్టు mc² కదండి. మాస్ ఇంటూ కాంతి వేగం. C అంటే కాంతి వేగము. ఓకే, కాంతి వేగం ఈజ్ కాన్స్టెంట్ కదా. సో అక్కడ E అనేది శక్తి అనేది
ఆ ఆ ఆ పదార్థానికి ఈక్వల్ అన్నట్టు మనకి వస్తుంది. అది ఎలా వస్తుంది అనేది కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ 3 సిద్ధాంతాల గురించి మీకు అర్థమైంది కదండి. ఇక్కడ మనకి అద్వైత సిద్ధాంతం అంటే జగదీశ్వరుడు, జగత్తు, జీవుడు ఈ 3 కూడా నిజాలు, సత్యం కాదు అని చెప్తారనమాట. అంటే ఈ 3 లేదు, ఒకటే ఉంది అని చెప్తారు మనకి అద్వైత సిద్ధాంతంలో. అది ఎలాగా అనేది మనం ఇప్పుడు చూద్దాం అన్నమాట. ఇప్పుడు ఈ జగదీశ్వరుడు, జగత్తు అండ్ జీవుడు ఈ 3 కూడా నిజాలు, సత్యం కాదు అన్నట్టు చెప్తారనమాట. పై 3ని కొట్టేసి బ్రహ్మ సత్యం అండ్ జగత్ మిథ్య అన్నట్టు చెప్పారు. మిథ్య అంటే లేదు అని అర్థం కాదు అని అర్థం అన్నమాట. ఇక్కడ ఇది కొంచెం జాగ్రత్తగా వినండి. మిథ్య అనేది లేదు అని అర్థం కాదు అని అర్థం అన్నమాట. ఇప్పుడు మనము వెళ్తున్నాం కారులో వెళ్తున్నప్పుడు మనకి నీటి చెమ్మ అంటే అక్కడ వాటర్ ఉన్నట్టు కనపడుతుంది. ఎండమావులు మామూలుగా మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు మనకి అక్కడ వాటర్ ఉన్నట్టు కనపడుతుంది, కానీ ఎండమావులు అంటాం. వాటర్ ఉండదు, నీళ్లు లేవు అక్కడ నీళ్లు లేవు. ఆ ఎండమావులు చూసి మనం వాటర్ అని అనుకుంటాం అనమాట. అదే ఇక్కడ దీంతో పోల్చుకోవాలన్నమాట. కానీ అది ఎలా వచ్చింది? సూర్యరశ్మి వలన, వేడి వలన అది మనకి అలా కనపడింది అనమాట. సో దాన్ని ఇక్కడికి అన్వయించుకోవాలన్నమాట మనం. అలాగా సార్ మీరు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా ఏమైనా? నాకు ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయాలి అనేది తెలియలేదండి. ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే మన కళ్ళ ముందు కనిపిస్తుంది, కానీ అది మనం నిజం అనుకుంటాం, కానీ అది నిజం కాదు. ఇప్పుడు మీరు చెప్పిన ఎగ్జాంపుల్ ఎండమావులు అనేది తీసుకుంటే, మనం ఆ కాంతి పరావర్తనంలో మనకి దూరంగా ఉన్నప్పుడు సూర్యుడి కాంతి పడి మనకు అక్కడ నీళ్లు ఉన్నట్టుగా కనిపిస్తుంది, కానీ యాక్చువల్గా అక్కడ నీళ్లు ఉండవు. అట్లా మనకు వెళ్తున్నంత కొంది కనిపిస్తూనే ఉంటుంది అది, కానీ అది నిజం కాదు. నిజం ఏంటి అంటే ఏమి లేకపోవటం, అక్కడ అది సత్యం. ఏమి లేదు అనేది సత్యం. మన కంటికి కనిపిస్తుంది అనేది నిజం. ఇప్పుడు మనం ఈ ఒక సింపుల్గా చెప్పాలంటే, మనం ఏమనుకుంటాం, మనకు భూలోకం ఒకటే ఉంది. మనం ఎందుకంటే ఈ భూలోకాన్ని మనం చూడగలుగుతున్నాం, లేదా అట్లీస్ట్ మనం దాన్ని అనుభవించగలుగుతున్నాం. ఇప్పుడు గాలి, నీరు, ఇవన్నీ మనం ఎట్లా అనుభవిస్తున్నామో అట్లా దాన్ని అనుభవించగలుగుతున్నాం. కాబట్టి మనం దాన్ని నిజము అని నమ్ముతున్నాం. ఆకాశం ఉంది, ఆకాశం మనకు కనపడుతుంది కాబట్టి మనం అది నిజం అని అనుకుంటాం, కానీ పట్టుకోగలమా దాన్ని? అది ఆకాశం అంటే ఓన్లీ గాలి, అక్కడ ఏమి ఘన పదార్థం ఏమి ఉండదు ఆకాశంలో. అసలు ఆకాశమే లేదు అని అంటారు అన్నమాట. కానీ అది సత్యం ఉంది అనేది. దానిపైన ఇంకా స్పేసు, రోదసి ఇవన్నీ ఉన్నాయి, అవన్నీ నిజమే. మన కంటికి కనపడేదాన్ని మనం నిజం నమ్ముతాం, కనపడని దాన్ని నమ్మము, కానీ అక్కడ ఉంటుంది అది సత్యం. మన కంటికి కనపడేది నిజం, మొత్తం కనపడకపోయినా ఎగ్జిస్టెన్స్లో ఉండేది సత్యం. ఇప్పుడు జీవుడు అంటే మనము అండ్ జగత్తు, జగదీశ్వరుడు ఈ 3 అనేవి సత్యాలన్నమాట, అంటే నిజాలన్నమాట. అవి జనిస్తాయి అండ్ గతిస్తాయి. అదే సత్యం అనే దానికి అంటే తుది, అంతము, ఆది లేని దాన్ని సత్యం అంటారనమాట. అది సూపర్ కాన్షియస్ స్టేట్ అన్నమాట. అది నేను చెప్పదలుచుకున్నది. అంటే ఎప్పుడు దేనికైనా కూడా ఒక స్టార్టింగ్ పాయింట్ అండ్ ఎండింగ్ పాయింట్ ఉంటే దాన్ని నిజంగా కన్సిడర్ చేస్తారు. అండ్ ఎప్పటికీ సతతం ఇప్పుడు ఎన్ని ప్రళయాలు వచ్చినా కూడా అది అనేది నిలిచి ఉండిపోతే దాన్ని సత్యంగా కన్సిడర్ చేస్తారు. అంతేనా సార్? ఎన్ని యుగాలైనా కానీ కదలకుండా, చెక్కుజారకుండా అల్టిమేట్ ట్రూత్ అని వేసుకుంటే సరిపోతుంది. అది సత్యం. మనం మనతో పాటు గతించేది, ఉండేది, పోయేది నిజం. నిజం వేరు, సత్యం వేరు. సత్య గారు చెప్పండి. ఇది చెప్దాం అనుకున్నాను. ఏమన్నా డౌట్ ఉందా? లేదు సార్ డౌట్ అంటారా? లేదు వింటున్నాను. అంటే చూడకుండా ప్రెస్ అయిపోయి ఉంటుంది.
నిజము అంటే అంటే మారుతూ ఉంటుంది కదా సార్, నేను కాలానుగుణంగా. ఇందాక అది నీడలాగా కనిపిస్తది, అది సత్యం కాదు నిజం అన్నారు కదా, అది ఎండమావి అని చెప్దామని అన్మ్యూట్ చేశాను, ఇలా సార్ చెప్పారని సైలెంట్ అయిపోయాను. ఓ అయ్యో ఓకే. నిజం మీరు వింటూ అనేది ఉన్నాను. దేశ కాల మాన పరిస్థితులను బట్టి ఈవెన్ మనిషి బట్టి కూడా మారుతుంది నిజం అనేది. ఇప్పుడు Yes. ఆ, ఇప్పుడు ఏం లేదు, ఒక చాలా చిన్నది ఉంది ఏదైనా ఇంట్లో, ఆ మనమేమో వాడికి బాబుకి వచ్చి ఫుడ్ తినమని చెప్పాము, తినలేదు వాడు. అయ్యో వాడు తినకపోతే వాడు ఇదైపోతాడే అనేది మన దృష్టిలో సత్యం, కానీ వాడికి కడుపు ఫుల్ గా ఉంది, వాడు అంతకన్నా తినలేడు, వాడి దాంట్లో అది సత్యం అన్నమాట. అంటే మనిషిని బట్టి కూడా చేంజ్ అయిపోతా ఉండేది నిజం అన్నమాట. సత్యం అనేది అల్టిమేట్ ట్రూత్ అనేది దేని బట్టి దానికి స్టార్టింగ్ పాయింట్ ఉండదు అండ్ ఎండ్ పాయింట్ ఉండదు. అలా ఉండేది సత్యం అని చెప్పి. ఇప్పుడు మనకి మామూలుగా సత్యమేవ జయతే అనే అంటారు, కానీ ఆ వర్డ్ కూడా మనం ఇక్కడ కన్సిడర్ చేయొచ్చేమో కదా సార్. సత్యమే మన నీడ మేడం, నీడ కనిపిస్తుంది అది నిజం, కానీ అదే మన నీడ కూడా అంతే కదా, షాడో. యా అంతే. అది నిజం, కానీ అది మనకు కనిపించదు. అది ఇప్పుడు అట్లాంటి ఒక పవర్ ఉంది అని మనకి తెలుసుకున్నాం మనం. ఇప్పుడు దాన్నే పరమాత్మ అని చెప్పి మనం అంటున్నాం. ఈ పరమాత్మ అనేది సిద్ధారెడ్డి గారు ఏదో అడిగారు, ఒక నిమిషం. అదే అదే ఇంత నిజము అదే సత్యం ఇందాక గురించి ఏదో అదే అడిగారు. సత్యం నిజం గురించి. ఇంకా సార్ అది స్థితప్రజ్ఞత అంటే మనం ఇప్పుడు మనకి బాగా మెల్ చేసింటారు వాళ్ళని ఒకలాగా, ఇంకా నెక్స్ట్ ఒకలాగా వస్తుంది అలాగా. దానికి. నెక్స్ట్ ఓకే కమింగ్ శ్లోకాల్లో ఆయన వస్తుంది. మాట్లాడినండి, ఆయన మాట్లాడిన అలాగా ట్రీట్ చేస్తుంటాము, కానీ ఉండాలనుకుంటాం, కానీ ఎవరికి ఇంపార్టెన్స్ ఇవ్వాలో వాళ్ళకి ఇస్తూ ఉంటాము. అదే మన నిజ జీవితంలో స్థితప్రజ్ఞత అనేది ఎలాగ దాన్ని మనం ఇంప్లిమెంట్ చేయాలనేసి నా డౌట్. అసలు స్థితప్రజ్ఞత అంటే ఏంటి? అందరినీ సమాన దృష్టితో అన్ని చూడటం, కాలాల్లో సర్వావస్థలు ఉన్నట్లుగా. అన్నిటినీ సమానంగా చూడటం, సుఖ దుఃఖాలని కూడా సమానంగా చూడటం, ఎస్. కష్టము నష్టము నిష్ఠూరము సుఖము ఆనందం వీటన్నిటికి కూడా చెలించకుండా, కష్టం అవును. వచ్చినా అదే మాదిరిగా ఉండాలి, ఆనందం వచ్చినా అదే మాదిరిగా ఉండాలి. అవును. దాని ఆ సమభావాన్ని చూపించగలిగితే అది స్థితప్రజ్ఞత, అంతేగా? అవును. చెప్పండి. అది ఎలా అలవర్చుకోవడం అనేది, అది ఎలా అలవర్చుకోవచ్చు అనేది మీ మానసిక స్థితిని బట్టి ఉంటుంది, ప్రాక్టీస్ ని బట్టి వస్తుంది. అది స్థిరమైన ఏమంటారు సార్? మీ మానసిక స్థితి స్థిరంగా ఉండాలి. జ్యోతి అయినా, సుకన్య అయినా, కోటేశ్వరరావు అయినా, లలిత అయినా, ఎవరినైనా అందరినీ మీరు సమానంగా చూడగలగాలి. సార్ ఇందాక సమానంగా చూడటం వేరు, స్థిత ప్రజ్ఞత వేరు సార్. అది స్థితప్రజ్ఞతనే నేను చెప్పేది. ఇక్కడ ఆయన ఈ స్థితప్రజ్ఞత అంటే ఎవరైనా పెద్దవాళ్ళు వచ్చినప్పుడు లేచి నిలబడటం, లేని వాళ్ళు వచ్చినప్పుడు కింద కూర్చోకుండా లేవకుండా ఉండటం, అట్లా ఈ కష్ట సుఖాలు సుఖ దుఃఖాలు అనేది ఆయనకు అర్థమైపోయింది అంతవరకు. ఆయన ప్రశ్న ఏంటంటే ఇట్లా ఈ వేరియేషన్, డిఫరెన్సియేషన్, వాళ్ళకి వీళ్ళకి తేడాలు చూపించకుండా ఉండటం ఎలా అనేది ఆయన ప్రశ్న. సార్ మీరు మామూలుగా మీకు స్టూడెంట్స్ లోని బాగా చదివిన వాళ్ళనైతే ఒకలాగా, చదవని వాళ్ళనైతే ఒకలాగా మనకు తెలియకుండానే చూస్తారు. అక్కడ వేరియేషన్ తెలియకుండా వాడికి, నువ్వు బాగా చదివిన వాడు డౌట్ వస్తే నువ్వు ఎలా చెప్తావో, చదవని వాడు కూడా ఒక డౌట్ అని వచ్చినప్పుడు వాడికి ఇచ్చే రెస్పెక్ట్ ఇస్తూ నువ్వు చెప్పగలిగితే నువ్వు స్థితప్రజ్ఞతుడుగా ఉన్నట్టు అనమాట. పండితుడి యొక్క వన్ ఆఫ్ ద లక్షణం వచ్చి స్థితప్రజ్ఞత యొక్క వన్ ఆఫ్ ద లక్షణం అన్నమాట. ఇది పండితుడి లక్షణము అండ్ స్థితప్రజ్ఞుడి యొక్క లక్షణము. ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేస్తాం అన్నమాట. సార్ సిద్ధారెడ్డి గారు స్థితప్రజ్ఞత అని వర్డ్ రైజ్ చేశారు కాబట్టి ఆయన ఆ దారి ఎంచుకున్నారు, ఆ దారి స్టార్ట్ చేస్తున్నారు. పరిస్థితులు వాతావరణాన్ని బట్టి మనం ఎవరికి ఒకరి గురించి మనకి పూర్తి అవగాహన ఉంటే ఫిక్స్ అయిపోతాము, మనం ఇది అని. అట్లా ఫిక్స్ అవ్వకూడదు అని ఇక్కడ చెప్తున్నారు అనమాట. అది మంచి ఎగ్జాంపుల్ చెప్పారు. అది ఎలా చూడటం అనేది మీ మానసిక స్థితి, అంతే. సార్ నేను ఒకటి యాడ్ చేస్తానండి. చెప్పండి. మనము ఆనందం వచ్చినా
అలాగే మనల్ని ఎవరైనా విమర్శించినా కూడా ఒకే రకంగా ఉండాలి. విమర్శించినప్పుడు బాధపడినయి, ఆనందంగా మనల్ని పొగిడితేనేమో గొప్పగా అయిపోయి అలా ఉండకూడదు. స్థితంగా అంటే స్థిరంగా ఉండటం. నీకు ఆనందం ఉన్నా, బాధ ఉన్నా, ఇంకొకరు మనల్ని ఒక మాట అన్నా అన్నిటిని తీసుకోగలగాలి ఒకే రకంగా. ఇది సెకండ్ లక్షణం. ఆ! దాంట్లో అదే చెప్తున్నారు బట్ ఇంకా ఫర్దర్ గా ఒక్కొక్కటి వస్తూ ఉంటాయి అలా అని. అలా ఎవరైనా మనల్ని ఏమైనా అన్నప్పుడు మనం ఎప్పుడైతే దానిని తీసుకోగలుగుతామో, విమర్శనని కూడా మనము ఆనందంగా తీసుకోగలుగుతామో, అప్పటినుంచి మనము స్థిరంగా ఉండడానికి ప్రయత్నం చేస్తాం. సరే వీళ్ళిచ్చారు, ఇది తీసుకున్నాం. వీళ్ళు ఇలా అన్నారు. నేను ఇలా ఉండడానికి ప్రయత్నం చేయాలేమో అనుకోవటం. అంటే మనం ఎలా ఉండాలనుకుంటున్నామో ఒకే రకంగా ఉండాలి. ప్రతిదానికి చెల్లించకుండా ఉండగలగాలి. స్థిరంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఇప్పుడు ఇందాక సార్ చెప్పినట్టు కష్టమున్నా, ఆనందమున్నా మనల్ని ఇంకొకరు ఏమన్నా అన్నా కూడా ఏ దానికైనా మనం ఒకే రకంగా ఉండగలగాలి. అలా రావాలి అంటే ముఖ్యంగా ధ్యానంలో నుంచి వస్తదేమో అనుకుంటున్నా నేను. మెడిటేషన్, ధ్యానం. మెడిటేషన్ చేసుకుంటే దాంట్లో మనము సాధించగలుగుతాం. దానికి రావాలి అంటే మనం ఏమేం చేయాలి అనేది వస్తుంది. కొంచెం వెయిట్ చేయండి. అంటే కొంచెం వచ్చే వెయిట్ ముందు చేయండి. ఆతృత, అది లోపల ఇది ఉంటది కదా, అది అందరికి చిన్న చిన్నగా రైజ్ అవుతా ఉంది. అది రావాలి, అది వస్తేనే నీకు నేను తెలుసు చెప్పింది నెక్స్ట్ కరెక్ట్ గా. వస్తది, దాని గురించి ఎక్స్ప్లెనేషన్ ఉంటది అని. అందరికి తెలీదు, వాళ్ళలో లోపల ఇది తడతా ఉందన్నమాట. అది రావాలి, వస్తేనే నేను చెప్పింది వాళ్ళకి కొంచెమైనా రీచ్ అయ్యింది అని అనేది నాకు సాటిస్ఫాక్షన్ తెలుస్తుంది. నీకు ఉంటది. అది. ఈ రోజు వెరీ సాటిస్ఫై అయినట్టే. సార్ నేను 26 చెప్పాల్సింది అయితే ఇంకా అవ్వలేదు, ఇక్కడి నుంచి ఎక్కడికో టైం వెళ్ళిపోయింది. అయిపోయింది. సరే ఇంకొంచెం చెప్పచ్చా? చెప్పండి అసలు చెప్పండి చెప్పండి. ఓకే. ఇంతవరకు మనము తెలుసుకున్నాం కదా, అసలు పరమాత్మ అని అంటే మనకి ఇప్పుడు సూపర్ కాన్షియస్ మనకి తెలియని ఒక శక్తి ఉంది, ఆయన్నే పరమాత్మ అని అనుకుందాం అనుకోండి. ఓకే, పరమాత్మ అనేది స్త్రీ కాదు, పురుషుడు కాదు, నపుంసకుడు కూడా కాదనమాట. మనము ఇప్పుడు శివుణ్ణి, విష్ణువుని, అమ్మవారిని అట్లా విడివిడిగా పూజిస్తాం. అట్లా కాదు, వీటి అన్నింటికి పైన ఉండే ఒక ఒక ఎనర్జీ అంటారా, లేకపోతే మీరు ఎలా డిస్క్రైబ్ చేస్తారో అది మీకే వదిలేస్తున్నాను నేను. అది నేనైతే పరమాత్మ అని చెప్పి నేను అంటున్నాను అనమాట. ఆయన ఎవరు అని అంటే ఒక ఓంకార రూపంలో మీరు క్రియేట్ చేసుకోండి మనసులో. ఆ ఓంకార రూపంలో ఒక పరమాత్మ కూర్చొని ఉన్నారు అని అనుకోండి. ఓకే, ఆయన పరమాత్మ అన్నమాట. ఆయన నుంచి మనము ఉద్భవించాము, జీవాత్మలు అని మనం అందరం వచ్చామన్నమాట. ఆయన పరమాత్మ ఒక అంటే ఆయన గమ్ముగా ఉండకుండా ఆయన పరమాత్మలో మళ్ళా 2 రకాలు ఉంటాయన్నమాట. ఏమి అని అంటే చైతన్యము అండ్ శక్తి. పరమాత్మలో ఉండేది చైతన్యము అండ్ శక్తి. ఇప్పుడు ఆత్మ పరమాత్మలో అయినా కూడా మనలో అయినా కూడా ఆత్మ అనే దాంట్లో 2 అంశాలు అనేది ఉంటాయి. అది ఒకటి చైతన్యము అండ్ రెండోది శక్తి అన్నమాట. చైతన్యము అనేది కదలలేదు అంటే ఫుల్గా మొత్తము ఎన్ని భువన భాండాలు ఉన్నాయో మన ఈ సృష్టిలోని మొత్తం వ్యాపించి ఉందన్నమాట చైతన్యం. అంటే ఇప్పుడు బాగా లావుగా ఉన్నవాడు ఒక చైర్లో కూర్చున్నాడు అనుకోండి, వాడు అటు ఇటు కదలలేడు కదా. ఇంకా కొంచెం సన్నగా ఉంటే కదిలేదానికి ప్లేస్ ఉంటుంది, సో కదలగలడు. కానీ బాగా లావుగా ఉన్నవాడు అట్లా ఫిట్ అయిపోయాడు అనమాట, అట్లా కూర్చునేసాడు, సో వాడు కదిలేదానికి ప్లేస్ అనేది ఉండదన్నమాట. అలాగా వ్యాపించింది వచ్చి చైతన్యం అనమాట. అండ్ దీన్నే కాన్షియస్నెస్ అని అంటారు అనమాట. అండ్ రెండోది ఆత్మలో ఉండే రెండో పదార్థం వచ్చి శక్తి, ఎనర్జీ, శక్తి అన్నమాట. ఇది జడం అనమాట. శక్తి అనేది జడం అనమాట. ఇది ఎలాగా దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి అని అంటే, ఇప్పుడు ఆత్మలో 2 రకాలు ఉన్నాయి కదా, చైతన్యము అండ్ శక్తి. ఈ 2 ఉన్నాయి. ఈ 2 కూడా విడివిడిగా ఉండలేవు. ఈ 2 కూడా విడివిడిగా ఉండలేవు. ఎలా అంటే ఒక దీపాన్ని మనం వెలిగించినప్పుడు దాని యొక్క కాంతిని అండ్ వేడిని మనం విడి చేయగలమా? చేయలేము కదా. దాని యొక్క వెలుతురుని అండ్ వేడిని మనం విడిగా సపరేట్ చేయలేము. అది ఎలాగో చైతన్యము అండ్ శక్తి ఈ రెండింటిని సపరేట్ చేయలేము అనమాట. ఈ 2 కలిపి ఈ ప్రపంచాన్ని సృష్టించాయి అని చెప్పి నేను చెప్పదలుచుకున్నదైతే అదే అనమాట. ఈ 2 మామూలుగా కంటికి కనిపించవు. వీటిల్లో చైతన్యం అనేది కదలలేదు,
ఇది అనంతంగా ఏర్పాటు చేయబడి ఉందన్నమాట. శక్తి అనేది చూడలేదు, ఇది జడం అన్నమాట. దీనికి తెలివితేటలు అనేవి లేవన్నమాట. కానీ ఇది చైతన్యంతో పాటు కలిసి ఉండడం వల్ల అది తెలివితేటలుగా దానికి శక్తి వచ్చి అది ఆ ఆ బయటకి కనపడుతుంది అనమాట. ఈ రెండు కలిసి పని చేసినప్పుడే మనకి సృష్టి అనేది జరుగుతుంది అనమాట. జ్ఞానశక్తి ఈ రెండు కలిసి పనిచేసి జ్ఞానశక్తి గల చైతన్యము సృష్టి చేయాలనిపించి ఇచ్ఛాశక్తిగా కోరిక కలిగినప్పుడు జడశక్తి అయిన క్రియాశక్తిగా మారి, జడశక్తి అనేది క్రియాశక్తిగా మారి తనలో ఉన్న సత్వగుణాన్ని కదిలిస్తూ అలల్లాగా చేసింది. తనలో ఉన్న తనకి ఫస్ట్ ఉండేది ఒకే ఒక గుణము, సత్వగుణం. తనకి కోరిక కలిగింది ఏమని, సృష్టి చేయాలి అని చెప్పి. ఈ చైతన్యము అండ్ శక్తి ఈ రెండు కలిపి తనకి సృష్టి చేయాలనే కోరిక కలిగి అది ఇచ్ఛాశక్తి క్రియాశక్తిగా మారి, ఇప్పుడు అంతే కదండి, మనం ఏదైనా చెయ్యాలి అనుకుంటే ఫస్ట్ కావాల్సింది ఇచ్ఛ అంటే కోరిక, ఇది చెయ్యాలి అనే కోరిక. అది క్రియాశక్తి అంటే చేస్తున్నాం అనమాట, పని చేస్తున్నాం. క్రియాశక్తి ఫస్ట్ కోరిక ఉంటేనే కదా మనము దాన్ని ప్రొసీడ్ చేస్తాము. అట్లా క్రియాశక్తిగా మారి తనలో ఉన్న సత్వగుణాన్ని కదిలించినప్పుడు అలలులాగా ఏర్పడ్డాయి అన్నమాట. ఆ అలల్లా ఏర్పడినప్పుడు వచ్చినవే రజోగుణము అండ్ తమో గుణము. ఓకే, ఏమైనా అర్థమైందా? పరిగెత్తావు, ఏదో అర్థమైంది, కానీ కంప్లీట్ గా అయితే అర్థం. అది చాలా కష్టము. జ్యోతి నెక్స్ట్ తీసుకుందాం దాన్ని, చాలా టైం పడుతుంది. నెక్స్ట్ తీసుకుందాము. కొంచెం మీరు దాంట్లో ఎగ్జాంపుల్స్ కానీ లేకపోతే ఇంకొంచెం విడమర్చడానికి కానీ ఏమైనా వీలుంటుంది. అంత ఫాస్ట్ గా వెళ్తే కూడా మన పర్పస్ వచ్చి అర్థం చేసుకోవడం, పరిగెత్తడం కాదు. సో మనం నెక్స్ట్ క్లాస్ లో తీసుకుందాం. ఇంకొంచెం ఈ వాటికి మనం నిత్య జీవితాన్ని ఇంకెక్కడన్నా మనం లింక్ చేయగలమా, ఏ విధంగా చేయగలం? ఇది నేను జీర్ణం చేసుకునేదానికి నాకు చాలా టైం పట్టింది. సో నేను అందుకే ఇది ఇంతవరకు తీసుకోలేదు. సో అది అందరూ కూడా ఒకసారి మీ హోంవర్క్ చేయండి. ఇది ఆత్మ జ్ఞానం అన్నమాట. సో మనకు కనపడింది ఇది పెన్ను అంటే కనపడుతుంది కాబట్టి నమ్ముతామండి. లేదు దీని గురించి ఇంకా ఏదో చెప్తున్నారంటే అది ఏదో అని అనుకుంటాం, కానీ దాన్ని నమ్మాలంటే కొంచెం టైం పడుతుంది అండ్ కొంచెం క్లియర్ గా ఉండాలన్నమాట మనము దాని మీద. సో అందరూ కూడా దీని గురించి అయితే హోంవర్క్ చేయాలి, లేకపోతే కొంచెం అర్థం కాదు. ఇది ఆత్మ జ్ఞానం అనమాట. సో మీరు నెక్స్ట్ వీక్ వచ్చేసరికి అసలు ఆత్మ అంటే ఏంటి, ఆత్మలో ఎన్ని అంశాలు ఉంటాయి, అది ఎలా వచ్చింది అని ఈ కొంచెం హోంవర్క్ మీరు చేయగలిగితే మీకు ఫర్దర్ గా ఇంకా బాగా అర్థమవుతుంది అనమాట. అండ్ దీనికి నేను మీకు ఆల్రెడీ ఒకసారి పెట్టాను కదా నిర్వాణ స్తోత్రం అని చెప్పి, అది వింటూ ఉండాలన్నమాట ఎప్పుడు కూడా. దాంట్లో ఉండేది అర్థం కూడా మీరు ఒకసారి చదువుతూ వింటూ ఉంటే, రోజు ఒక 5 minutes ఉంటదండి అది. సో అది వింటూ ఉంటే మీకు అంటే నేను ఈ మనిషి ఇది నేను కాదు, ఇది నేను కాదు అని ఎప్పుడు అనుకుంటావో అప్పుడు నీకు స్థిత ప్రజ్ఞుడిగా ఎలా ఉండాలి అన్ని లక్షణాలు నీకు అప్పుడు వస్తాయి. ఎప్పుడైతే నీకు కావాలి ఇది నువ్వు అని అనుకుంటావో అప్పుడే అన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ అయ్యేది. ఇది నేను కాదు ఇది అని ఎప్పుడు అనుకుంటావో అప్పుడు ఈ కన్ను నేను కాదు, ఈ ముక్కు నేను కాదు. ఇప్పుడు మనకి అట్లే దీని నుంచే అన్ని వస్తాయి అనమాట. ఇప్పుడు ప్రపంచం ఎప్పుడు ఏర్పడిందో, ఈ గుణాలు ఎప్పుడు ఏర్పడ్డాయో అక్కడి నుంచి అన్ని వస్తాయి అనమాట. ఏమేమి ఏర్పడ్డాయో అన్ని వస్తాయి. సో నెక్స్ట్ వీక్ మనం అది తెలుసుకుందాము. జ్యోతి మ్యామ్, క్రియ అంటే ఏంటో తెలుసుకుని ముందు ఈ రెండు తెలుసుకుంటే అప్పుడు వాళ్ళు ఆటోమేటిక్ గా ఆత్మజ్ఞానం అంటే ఏంటో అనేది మీరు చెప్పిన వాళ్ళు ఐడియా చేయగలరు. మెయిన్ క్రియ అంటే అసలు ఏంటి, క్రియ అంటే ఏంటి, ఇచ్చ అంటే ఏంటి, ఈ 2 words కి వాళ్ళ ముందు డిఫరెన్స్ తెలుసుకుంటే మనం మీరు చెప్పిన ఆత్మజ్ఞానంలోకి ఆటోమేటిక్ మీరు చెప్పగానే ఎక్కేస్తుంది మనుషులకి, పర్సన్స్ కి. ఇది అంత తొందరగా ఎక్కేది కాదులేండి, నేనే ఒప్పుకుంటాను. మనము కూడా హోంవర్క్ చేద్దాం. ఆత్మ అంటే ఏంటి, ఎన్ని రకాల ఆత్మలు ఉన్నాయి. ఇప్పుడు వేణిగారు అన్నట్టు క్రియ అంటే ఏంటి, క్రియ అంటే పని కదండి అని ఇట్లా వెళ్ళకండి. అట్లానే ఒక్కసారి మనం కూడా ఆలోచిద్దాము,
ఈ ఆత్మ అంటే ఏంటి, మనలో ఉన్నదే కదా. దీంట్లో పరమాత్మ ఏంటి, ఆత్మ ఏంటి, ఆత్మలు ఎన్ని రకాలు ఉన్నాయి, అక్క చెప్పమ్మా. మళ్ళా ఆత్మలు ఎన్ని రకాలు ఉన్నాయంటే అది వేరే సబ్జెక్ట్ అదే అయిపోద్ది, ఫుల్ డైవర్షన్ ఓకే అయిపోతుంది. జ్యోతి, 1 సెకండ్. ఏంటి సత్య? అది ఆత్మ నిర్మలం అయితే పరమాత్మ నిర్మలమౌనురా అంటారు కదా, అంటే అది అదే అదే సార్, దాని అది గురించి. నేను ఒక్క చిన్నది చెప్పాలనుకుంటున్నాను. ఇది నా చిన్నప్పుడు మా అమ్మమ్మ పాడేదన్నమాట. ఈ ఆత్మల గురించి నేను ఇదంతా సెర్చ్ చేసి రీసెర్చ్ చేసినప్పుడు నాకు ఇది గుర్తొచ్చింది. నాకు చాలా ఇష్టమైన సాంగ్. అండ్ అమ్మమ్మ పాడేది దేవుడి దగ్గర ప్రతిరోజు. అదేమంటే, నేను నిజమైతే నా ఆత్మ నిజము, ఆత్మ నిజమైతే పరమాత్మ నిజము, ఏటి వంటిది నేనైతే నీటి వంటిది నా స్వామి, ఏటి వంటిది నేనైతే నీటి వంటిది నా స్వామి, ఏటికి వంపులు ఉన్నాయి కానీ నీటికి వంపులు ఉండవు చూడు, నేను నిజమైతే నా ఆత్మ నిజము, ఆత్మ నిజమైతే పరమాత్మ నిజము, మౌనురా వంటిది నేనైతే తీపి వంటిది నా స్వామి, చెరుకు వంటుడు నేనైతే తీపి వంటుడు నా స్వామి, చెరుకు డొంకలు ఉన్నాయి కానీ తీపికి డొంకలు ఉండవు చూడు, నేను నిజమైతే నా ఆత్మ నిజము. అట్లా వస్తుంది సార్. కానీ నాకు అప్పుడు దాని గురించి నాకు అప్పుడు తెలియలే. ఇప్పుడు నాకు సడన్ గా అది గుర్తొచ్చింది. ఓ గుడ్, అమ్మ నైస్, పాడేది ఇదే కదా అని చెప్పి. బాగుంది. ఉమ్, చాలా మొత్తం పాట బాగుంది. ఉందా? అట్లా పాట మొత్తం ఉందా? ఉంది సార్. మళ్ళా అది ఆవు వంటిది నేనైతే పాల ఆవుకి వంటిది నా రంగులు స్వామి. ఉన్నాయి కానీ ఇది పాలకి పెద్దది, రంగులు పెద్ద ఉండవు. సాంగ్ ఇదివరకు ఇది కదా, అన్నమయ్య కీర్తన లాగా పెద్దగా వస్తుంది. పూలకి ఆవుకు రంగులు రంగులు ఉంటాయి ఉన్నవి కానీ కానీ పాలకి రంగులు ఉండవు అన్నట్టు అట్లా పూజకి అన్ని రంగులు different ఉండవు. different. అది ఉందా చిన్నప్పుడు పాట? అక్కడ పాడేవాళ్ళు ఉంటే సార్. పెట్టండి ఒకసారి లింక్ లో, దీంట్లో గ్రూప్ లో ఉంది. ఉంది సార్, మీరు గూగుల్ సెర్చ్ చేసినా దొరుకుతది. అవునా? ఓకే. పూలకి రంగులు ఈ ఉంటాయి పాట కానీ పూజకి ఉండదు, చిన్నప్పుడు ఆవుకి అందరం రంగులు భజన ఉంటాయి. కూడా పాడేవాళ్ళం అండి. ఉమ్, ఉమ్. ఈ పాట ఏటికి ఎప్పుడు పంపులు పాడేవాళ్ళం ఉన్నవి ఫస్ట్ కానీ నుంచి నీటికి వస్తే పంపులు ఉండవు అని ఇంటికి చెప్పి వంటలు ఉండవుగా. చాలా బాగుంటది సార్ ఆ సాంగ్. అంటే వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ ఆత్మజ్ఞానాన్ని గురించి ఆ ఆ, ఆ, వాళ్ళు రోజు గుర్తు చేసుకుంటూ ఉన్నారు అనమాట. నేను నిజమైతే నా ఆత్మ నిజం, ఆత్మ నిజమైతే పరమాత్మ నిజం. అట్లా అట్లా కనెక్ట్ అయ్యిందనమాట. నాకు చాలా బాగా అనిపించింది అనమాట. ఒకేసారి నేను ఇవన్నీ రిఫర్ చేస్తా అంటే నాకు ఒకేసారి అది తట్టింది అనమాట. సో పాట మనకి ఒకసారి పెట్టు జ్యోతి గ్రూప్ లో. మనకి ఈ బీజం అనేది ఎప్పుడో పడింది అనమాట తెలియకుండానే అని చెప్పి నాకు అప్పుడు ఓకే అని చెప్పి, సో అక్కడే పడింది అనమాట బీజం అని అనుకున్నాను అనమాట. గుడ్ 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 గుడ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. Good. ఓకే, మంచి డిస్కషన్. జ్యోతి అట్లా గారు, చెప్పండి చెప్పండి. మ్యామ్. అది ద్వైతము అద్వైతము అది ఎవరు రచించారో ఒక్కసారి చెప్పండి. దైత్య సిద్ధాంతం వచ్చి మతాచారులు, అద్వైత సిద్ధాంతము శంకరాచార్యులు, విశిష్ట అద్వైత సిద్ధాంతం రామానుజాచార్యులు. ఓకే. ఇందులో ఫస్ట్ వచ్చి అద్వైతం అమ్మ. ఫస్ట్ శంకరాచార్యులు చెప్తారు 8వ శతాబ్దంలో. ఫస్ట్ వచ్చింది ద్వైతం దైత్య కదా? సిద్ధాంతము, మతాచార్యులు లేదు చెప్పింది. అద్వైతము, లేదు ద్వైతము, లేదు విశిష్టాద్వైతం ఫస్ట్ మూడు. అద్వైతము శంకరాచార్యులు తీసుకొచ్చారు 8వ శతాబ్దం అది. తర్వాత ద్వైతం మధ్వాచార్యులు వస్తుంది. 13వ శతాబ్దంలో తీసుకొచ్చారు. ఆయన తర్వాత రామానుజాచార్యులు విశిష్టాద్వైతం తెచ్చారు. అయితే ఇక్కడ కోడ్ మేము ఎట్లా చెప్తారంటే అద్వైతం వచ్చి ఒకటే కాబట్టి అక్కడ ఒకటి. శంకరాచార్యులు పెట్టుకుంటాము. ద్వైతం వచ్చి మధ్వ అనే పేరులోనే ద్వా వచ్చేసింది ద్వైతం అని. రామానుజాచార్యులకి విశిష్టాద్వైతం కదా, రావి అని గుర్తుపెట్టుకోవాలి. రామానుజాచార్యులు విశిష్టాద్వైతం, రావి అని గుర్తుపెట్టుకుంటే మనకు ఆయన వచ్చేస్తుంది ఈజీగా. అంటే అంటే రామానుజాచార్యులు ఆయన చెప్పింది విశిష్టాద్వైతం, రావి అని పెట్టుకోవడం అనమాట. మధ్వాలోనే ఆయనది ఉంటుంది ద్వైతం. శంకరాచార్యులు చెప్పింది అద్వైతంలో దేవుడు ఒక్కడే.
అవును, అవును, దేవుడు దేవుడు ఒక్కడే ఒక్కడే అంటే అనేది దానికి శంకరాచార్య అందరూ చెప్పింది. దేవుడితో సమానమే, అందరం ఒక్కటే అన్నట్టు చెప్తారండి. అది అవును, అందుకే ద్వైతంలో ఆయన మధ్వాచార్య ఏమంటారంటే చెప్పింది. చెప్పండి సాత్వి గారు, చెప్పండి ఆయన చెప్పండి. ఏమంటారంటే జగద్గురు అంటారు. ఫస్ట్ వ్యక్తి కాబట్టి ఆ శంకరాచార్యుల్ని జగద్గురు అంటారనమాట. భారతదేశం అంతా తిరిగాడు కదా, ఫస్ట్ వచ్చింది ఆయన 8వ శతాబ్దంలో వచ్చాడు అతను. ఆయన చెప్పేదంటే మేమేం చెప్తామంటే ఆ, మనము వేరు, ఇందాక తను చెప్పినట్టుగా, జ్యోతి చెప్పినట్టుగా మనము వేరు పరమాత్మ వేరు కదా, అంటే ఆత్మ వేరు పరమాత్మ వేరు, కానీ ఈ ఆత్మ మళ్ళీ వెళ్ళి పరమాత్మలో కలిసిపోతుంది, ఒకటిగా అవుతుంది అంటారు. అంటే ఇంతగా చెప్తే పిల్లలకి ఎక్కదు కాబట్టి ముందుగా రెండుగా చూస్తాం, ఆత్మను చూస్తాం, పరమాత్మను చూస్తాం, రెండు వేరువేరుగా ఉన్న వాటిని మనము సాధనలో ఈ ఆత్మని పరమాత్మలో లీనం చేసుకోవడం. అంటే అన్నమయ్య కదా ఆయనలో కలిసిపోయినట్టుగా, వెంకటేశ్వర స్వామిలో కలిసిపోయినట్టుగా, రామదాసు శ్రీరాముడిలో కలిసిపోయినట్టుగా మనము ఆ సాధనలో ఆయనలో కలిసిపోవడానికి ప్రయత్నం చేయాలి, ఒకటిగా అయిపోవాలి మళ్ళీ. ఇది అంటే వ్యాస్ట్ సబ్జెక్ట్ అండి. ఇది ఇప్పటికైతే అవ్వదు. 6:40 అయిపోయింది టైం. ఓకేనండి, థ్యాంక్ యూ. కాకపోతే జ్యోతి మేడం చెప్పినట్టు ఒక్కసారి హోంవర్క్ చేద్దాం అందరం. ఎండింగ్ రైట్. ప్రేయర్ చెప్పేమంటారా సార్? ఎండింగ్ ప్రేయర్ చెప్పారా? మేడం మళ్ళీ గ్రూప్ లో పండితుడు మళ్ళీ శతప్రజ్ఞుడు లక్షణాలు పెట్టండి, డిస్కస్ చేసి. పండితుడు మీ జ్యోతి, ఒక్క నిమిషం, ఒక్క శతపజ్ఞులు నిమిషం. సిద్ధారెడ్డి గారు. సిద్ధారెడ్డి గారు పక్కన, సిద్ధారెడ్డి గారు మీరు వెతకండి. ఓకే సార్. పండితుడు స్థితప్రజ్ఞుడు వెతకండి. ఓకే సార్. వెతకండి. మీకు ఏం అర్థమైందో రేపు షేరింగ్స్ టైంలో చెప్పండి, సావిత్రి మ్యామ్ క్లాస్ అయిపోయాక. దానికి ఏమన్నా యాడ్ చేయాలంటే అప్పుడు జ్యోతి యాడ్ చేస్తాము, చూద్దాం. థ్యాంక్ యూ. మన ప్రయత్నం కూడా చేద్దాం. ఎస్ సార్, ఉండాలి సార్. స్టూడెంట్స్ కి చెప్పరు, హోంవర్క్ ఇచ్చి చూడు నువ్వేమిటో అది ఎత్తుకురంటారు అని చెప్పి. ఎస్ సార్. గూగుల్ సెర్చ్ చెయ్యి, ఆల్ ఇన్ వన్ లో చెయ్యి, ఎక్కడ డిక్షనరీలో పట్టుకురా అని చెప్పి చెప్తారు కదా. స్పూన్ ఫీడింగ్ వద్దు, అవును. స్పూన్ టీచర్స్ ఫీడింగ్ కూడా వద్దు. హోంవర్క్స్ ఉంటాయి అప్పుడప్పుడు. అరటి పండు వచ్చి చేతిలో పెట్టినట్టు, నోట్లో పెట్టినట్టు, తిని పెట్టినట్టుగా అట్లా. నోట్లో పెట్టాక కూడా ఆ పళ్ళతో క్రంచ్ చెయ్యాలా, నవలాలా, నాలుక మీద నుంచి వెళ్ళదా అన్నట్టుంది ఇది. మీకు అరటి పండు ఇస్తారు, ఒలిచి తిని తీసుకునేది మీది. ఎస్ ఎస్ సార్. లేకపోతే జ్యోతి నమిలి పెట్టాల్సి వస్తుంది. జ్యోతి నా కేక్ రాలేదు. జ్యూస్ చేసేస్తాం. పక్కన కొంచెం డిస్టెన్స్ ఎక్కువ కదా. రికార్డింగ్ ఆపనా? క్లోజింగ్ ప్రేయర్ ఉంటది కదా సార్, అది కూడా అయిపోయాక కానీ జ్యోతి. ఓకే, ఎండింగ్ ప్రేయర్. యోగీశం సచ్చిదానందం వాసుదేవం వ్రజప్రియం ధర్మ సంస్థాపకం వీరం కృష్ణం వందే జగద్గురుం. కృష్ణం వందే జగద్గురుం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. థ్యాంక్ యూ జ్యోతి, థ్యాంక్ యూ.